ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఈ వీడియోలో మెంతి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం రండి. 1 kg చికెన్ని నీట్గా వాష్ చేసుకొని సరిపడ ఉప్పు, పసుపు, 1 స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి అంతా బాగా కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వెంటనే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో స్క్రీన్ మీద చూపిస్తున్న మసాలాలు వేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా మసాలాను చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మెంతాకుని కట్ చేసుకుందాం. ఇట్లా వాష్ చేసుకొని మెంతాకుని సన్నగా కట్ చేసుకోవాలి. 1 kg చికెన్కి ఒక మీడియం సైజ్ మెంతాకు కట్ట సరిపోతుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి తీసుకున్న చికెన్ని వేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఈ చికెన్ని ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మెంతాకుని వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. ఒక 17 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చికెన్లో వాటర్ అంతా పోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకొని చికెన్కి అంతా పట్టేలా కలుపుకోండి. మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కారం వేసాం. ఇప్పుడు మీకు తగినంత కారం వేసుకోండి. కారం అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇంకో 15 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. మనం మెంతాకు చికెన్ కర్రీని కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీ దాకా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.